ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మాక్సిమం మీరు 3 నోటిఫికేషన్స్ కి కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ సాలరీ మనకు 45,000 పర్ మంత్ సాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్స్ చెక్ ద నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 3 నోటిఫికేషన్స్ కూడా మనకు ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ ఇక 3 నోటిఫికేషన్స్ కూడా మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఆపరేషన్స్ ఇంటర్న్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఇక 3 నోటిఫికేషన్స్ కి కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. బట్ మీరు బెంగళూరు లొకేషన్ కి అయితే వెళ్ళి వర్క్ చేసినటువంటి అవసరం అయితే లేదు. పర్మనెంట్ గా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. గెస్ ఇక 3 నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 to 45,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క విధంగా వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి. అదే విధంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి అయితే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి 45,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఇక 3 నోటిఫికేషన్స్ కి కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ ఆపరేషన్స్ ఇంటర్న్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మాకు ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కంపెనీ ఏంటంటే ఎవరైతే ఇక టెక్నికల్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతుంటారో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇండియాలో కావచ్చు అదేవిధంగా యూఎస్ లో సో ఎవరైతే ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. సో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. టఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ని ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి క్యాండిడేట్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునేసి సో వాళ్ళకైతే ప్రిపరేషన్ అంటే కోర్స్ అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి మనకు టాప్ కంపెనీస్ లైక్ గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. సో ఇలాంటి కంపెనీస్ లో టఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ని ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కంపెనీ వాళ్ళు అయితే క్యాండిడేట్స్ కి హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్ లో యాజ్ ఏ ఆపరేషన్స్ ఇంటర్న్ గా మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే గైస్ ఇక్కడ చూడండి మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మేనేజింగ్ రిసోర్సెస్ అండ్ షెడ్యూల్స్ అండ్ ఇంటర్వ్యూ కిక్ స్టార్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క ఇంటర్వ్యూ కిక్ స్టార్స్ యొక్క లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో సో యొక్క రిసోర్సెస్ సంబంధించి కావచ్చు అదేవిధంగా షెడ్యూల్స్ అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ లో వీడియో రికార్డింగ్ సంబంధించి ఇంక్లూడింగ్ యూట్యూబ్ కావచ్చు విమియో వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మీకు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు అదే విధంగా టాస్క్ ని మీకు అసైన్ చేస్తారో సో బిజినెస్ కి తగ్గట్టుగా మీరు ఆ యొక్క ప్రాజెక్ట్స్ అయితే డెలివరీ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఏ లాట్ ఆఫ్ ఈమెయిలింగ్ ఆర్ క్యాలెండరింగ్ ఆర్ స్ప్రెడ్ షీటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంటర్వ్యూస్ కి సంబంధించి క్యాండిడేట్స్ కి ప్రిపరేషన్స్ అయితే అంటే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో దానికి సంబంధించి లైవ్ క్లాసెస్ అయితే మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్టర్ హైరింగ్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ గైస్. అండ్ అలాగే వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేయడానికి వెల్లింగ్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు మీకు ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక నోటిఫికేషన్స్ కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక 3 నోటిఫికేషన్స్ కి కూడా ఇన్ కేస్ మీకు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఆఫీస్ మేనేజ్మెంట్ కి సంబంధించి మీకు ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ లో న్యూ థింగ్స్ ఏం నేర్పించినా కూడా ఇమ్మీడియట్ గా త్వరగా నేర్చుకుంటే కెపాసిటీ అయితే ఉండాలి ఎవ్రీడే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అదే విధంగా రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ గైస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక సెకండ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు కస్టమర్ సక్సెస్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక చూడండి, అసిస్టింగ్ స్టూడెంట్స్ టు కంప్లీట్ ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్, వెల్కమింగ్ ఈచ్ స్టూడెంట్ ఆన్ కాల్ బిఫోర్ ది బ్యాచ్ స్టార్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వీళ్ళైతే బ్యాచెస్ వైజ్ అయితే సో టెక్నికల్ ఇంటర్వ్యూకి సంబంధించి వీళ్ళు సో కోర్సెస్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు స్టూడెంట్స్కి అయితే సో కాల్స్ చేసేసి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్కి అయితే కాల్స్ చేసేసి మీరు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసి గైస్ ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మళ్ళీ రెఫరల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ప్లాట్ఫామ్ గురించి రెఫరల్ చేసేసి సో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు స్టూడెంట్స్ దగ్గర నుంచి మీరు రివ్యూస్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే రివ్యూస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి. అదేవిధంగా మీరు యొక్క గూగుల్ షీట్స్ కావచ్చు, సిఆర్ఎం టూల్స్ ని యూజ్ చేస్తూ సో యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మీరైతే స్టూడెంట్స్ ఓవర్ ది కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ మెసేజెస్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా కావచ్చు కమ్యూనికేట్ అవుతూ సో స్టూడెంట్స్ కి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక కంపెనీ కోర్సెస్ గురించి. అదేవిధంగా స్టూడెంట్స్ కి మోటివేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక కోచెస్ సంబంధించి కావచ్చు, కెరీర్ కోచెస్ సంబంధించి కావచ్చు. సో మనకి ఎప్పుడైతే సో స్టూడెంట్స్ కి గైడెన్స్ అవసరం అవుతుందో అప్పుడు మీరు ప్రాపర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ కి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా ఇక క్వైరీస్ ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన ఓకే అనమాట ఇక కస్టమర్ సక్సెస్ అసోసియేట్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి 2 to 7 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు కస్టమర్ సర్వీస్ జాబ్స్ లో కావచ్చు, సేల్స్ ఫీల్డ్స్ లో సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎక్సెల్ ఆర్ డేటా కలెక్షన్ సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే విధంగా యొక్క ఆపరేషన్ సంబంధించి, పర్ఫార్మెన్స్ కోచింగ్ సంబంధించి, అదేవిధంగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కి సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. యాడెడ్ అయితే కాదనమాట, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో యొక్క నోటిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక థర్డ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రోగ్రామ్ అడ్వైజర్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ చూడండి మాకు రిమోట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు పర్మనెంట్ గా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ కి అయితే మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది, అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి, అదేవిధంగా సో ఇక ప్లాట్ఫామ్ లో ఏవైతే కోర్సెస్ అవైలబుల్ లో ఉన్నాయో సో వాటికి సంబంధించి మీరు కస్టమర్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద సేల్స్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ యొక్క నీడ్స్ ని కూడా మీరు అర్థం చేసుకునేసి ఈ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ లో సో యొక్క సేల్స్ ఆపర్చునిటీస్ కూడా మీరైతే సో స్టూడెంట్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్ కి. అదే విధంగా కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా. అలాగే కీపింగ్ అప్ విత్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ని అదేవిధంగా అప్డేట్స్ అయితే మీరు ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ కి అయితే సో ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ ద స్టేటస్ ఆఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇన్ సిఆర్ఎం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మీరైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి సో కస్టమర్స్ కి అయితే కాల్స్ చేసేసి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు ఇక ప్లాట్ఫామ్ లో జాయిన్ అవుతారు. ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ అనమాట. సో ఇక 3 నోటిఫికేషన్స్ కి కూడా అప్లై అయితే చేసుకోండి. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో 3 నోటిఫికేషన్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ తో ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు జాబ్ 1 అప్లై లింక్, జాబ్ 2 అప్లై లింక్, జాబ్ 3 అప్లై లింక్ అని చెప్పేసి 3 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సో ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ టైం, లాస్ట్ టైం, జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈమెయిల్ అయితే ఇచ్చేసండి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ లింక్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. అదేవిధంగా లీడ్ టైమ్ టు జాయిన్ అని చెప్పేసి వీళ్ళు
మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఆప్షనల్ అనమాట. కాకపోతే మీరు 0 to 15 days అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసేసేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసి అప్లై నో పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింటూ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే కంపెనీ వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయగలిగి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.